హలో పీపుల్, మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? వర్కాల, కేరళ. మధ్య మార్పు ఏం చేయలేం, గజిని. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇట్స్ వర్కల అనమాట. అది కేరళలో ఉంది, ఒక కోస్ట్ లైన్ మొత్తం. అండ్ మా కజిన్స్ మేమందరం కలిసి పెద్దగా అయ్యాక మేము వెళ్తున్న ఫస్ట్ ట్రిప్ అనమాట, మా ఓన్గా, పేరెంట్స్ లేకుండా. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. అండ్ నేను ఇది ఇండియాలో ఉన్నప్పుడు వెళ్ళాను. యాక్చువల్లీ ఇదంతా జాన్లో వెళ్ళాను అనమాట ట్రిప్. కానీ తర్వాత సమ్ అదర్ రీజన్స్ వల్ల నేను బిజీ ఉండి అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. బట్ యా, విల్ ఎంజాయ్ ద వీడియో. అండ్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మరి నేను తిప్పుతున్నా అనుకుంటున్నారా అప్పటి నుంచి? తన్నకరా నా బ్యాగ్. అరే జాగ్రత్త చూడండి నా బ్యాగ్ని. హౌ ఇస్ ద జోష్? అన్న అబద్ధాలు చెప్తున్నారు. బ్రెడ్ ముక్కలు. అందరికీ నిద్ర వస్తుంది ఎందుకంటే మాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట, 7 o'clock. డబ్బులు లేక బడ్జెట్లో బుక్ చేసుకున్నాం. సో ఎప్పుడు వచ్చినాం మనం? 4కి స్టార్ట్ అయినాం, 4:30కి స్టార్ట్ అయినాం, 5:30 వరకు వచ్చేసినాం. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలి గైస్. సో అసలు హైదరాబాద్ నుంచి వర్కలాకి ఎలా వెళ్ళాలో మీకు చెప్తాను. యాక్చువల్లీ 3 రూట్స్ ఉన్నాయి మనకి. ట్రైన్లో వెళ్ళొచ్చు, ఆర్ బస్లో వెళ్ళొచ్చు, ఆర్ ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు అనమాట. మాకు కొంచెం టైం ఎక్కువగా లేదనమాట. సో 3 to 4 daysకే వెళ్తున్నాం మేము. సో ఎక్కువ టైం లేదు. యాక్చువల్లీ ట్రైన్లో అయితే అది 30 hours జర్నీ అనమాట. సో మీరు ఎవరైనా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తే మీరు హ్యాపీగా ట్రైన్లో వెళ్ళొచ్చు, మీకు టైం ఉంది అనుకుంటే. మాకు టైం లేకుండే కాబట్టి సో మేమైతే ఫ్లైట్లో వెళ్తున్నాం. మేము ట్రివాండ్రం అయితే రీచ్ అయిపోయాము. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ చూడండి, చిన్నగా ముద్దుగా ఉంది. అండ్ ఇప్పుడైతే మా కజిన్స్ ఇద్దరు వాళ్ళు జూమ్ కార్ బుక్ చేసామన్నమాట. సో అది తీసుకురావడానికి వెళ్ళారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నో ఫుడ్, నో నిద్ర, ఫుల్ ఆకలిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే వీడియో చేస్తున్నాం. సో చూద్దాం ఈరోజు డే అంతా ఎలా ఉండబోతుందో చూడండి వీడియోలో. హలో పీపుల్, సో మేమైతే వర్కాల కాదు, తిరువనంతపురంలో ఫ్లైట్ దిగాం కదా. సో అక్కడ దిగి ఇంకా మా కజిన్స్ వీళ్ళు వెళ్ళి, మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి జూమ్ కార్ తీసుకొచ్చారనమాట. దానికి కొంచెం టైం పట్టింది, 2 hours. ఫర్ సమ్ రీజన్ మేము బుక్ చేసుకున్న కార్ క్యాన్సిల్ అయిపోయింది. మేము ఇంకో కార్ తీసుకోవాల్సి వచ్చింది. సో అందువల్ల లేట్ అయిందనమాట. ఫుల్ ఆకలేస్తుండే ఇంకా మాకైతే. నో నిద్ర, నో ఫుడ్, నో బెడ్, నథింగ్. సో ఇంకా స్టార్ట్ అయిన వెంటనే మేము ఇక్కడ రోడ్ పక్కన ఒక షాప్ కనిపిస్తే వెంటనే ఆగి పఫ్స్, సమోసాస్ ఏది దొరికిందల్లా తిన్నాం. ఇప్పుడైతే వర్కాలకు స్టార్ట్ అయిపోయినాం. సో అక్కడ వెళ్ళాక ఏమేమి చేస్తానో చూపిస్తాం మీకు. మీరు కూడా ఎంజాయ్ చేయండి, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. మలయాళం మాటలు మాట్లాడలేదు. తమిళ మలయాళమా? కామెంట్స్ లేదు. తమిళ్ ఎందుకు? తమిళ కాన్ఫిడెంట్ గా మలయాళం అన్నట్టు చెప్పింది, చూసినా అట్లుంటది మా చెల్లెతో. అండ్ ఇక్కడ కేరళలో దారిలో వెళ్తుంటే చూస్తుంటే నాకైతే ఇక్కడ ఇల్లులన్నీ చాలా నచ్చేసాయి అన్నమాట. ఎందుకంటే ఇల్లులైనా పెద్దిల్లైనా వాళ్ళకి ఎంత స్పేస్ ఉన్నా చుట్టూ వాళ్ళైతే ఓపెన్ స్పేస్ చాలా వదిలిపెట్టుకున్నారు. అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ గ్రీనరీ అనమాట. చెట్లే అండి, అసలు చెట్లలో ఇల్లు కవర్ అయిపోయి అసలు ఇల్లులు కూడా సరిగా కనిపించట్లేదు. అంత గ్రీనరీ ఉందన్నమాట. అంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు నేచర్ని. సో ఇది చూసి మనం చాలా నేర్చుకోవాలి
యాక్చువల్లీ. అండ్ ఇంకా వెళ్తుంటే దారిలో అయితే మాకు బీచ్ కనిపించడం అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనలీ. అండ్ ఇక్కడ చూస్తున్నారా, బీచ్ పక్కనే కొన్ని పాత ఇల్లులు ఉన్నాయన్నమాట. ఇందులో అసలు జనాలు అయితే కనిపించలేదు మోస్ట్ ఆఫ్ ద హౌజెస్లో. ఏవో కొన్ని ఇళ్లల్లో మాత్రమే జనాలు ఉంటున్నారు. దీనికి రీజన్ నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఏం ఫోటో? అంజంగుం ఫోర్ట్కి వచ్చినాం. ఇప్పుడు వర్గాలకు వెళ్తుంటే ఆన్ ద వే అంజంగుం ఫోర్ట్లో ఆగినాం. అంజంగో ఏదోటి. ఇక్కడ వచ్చి చూస్తే ఫోర్ట్ లేదు, ఏం లేదు. ఫోర్ట్ నుండి బీచ్ వ్యూ అన్నారు. అంతే, దారిలో ఉంది, చూసి ఆగి వెళ్దాం అనుకున్నాం. సో మేమైతే వర్కాలకు రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ మేము హోమ్ స్టే బుక్ చేసుకున్నాం booking.com నుంచి. ఈ వీటాస్ అనే వాళ్ళతో బుక్ చేసుకున్నాం. వాళ్ళకి 2 హోమ్ స్టేస్ ఉన్నాయన్నమాట. అందులో మమ్మల్ని చూస్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చారు. ఇది ఒకటి, మేము ఇది చూస్ చేసుకున్నాం. 2 మీకు చూపిస్తాం. సో ఇది ఎంట్రన్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టే అయితే. మీకు కార్ పార్కింగ్ కూడా వచ్చింది, అది చాలా బాగుంది. మీకు లోపల కూడా చూపిస్తాను. ఇక్కడ అయితే మొత్తం గార్డెన్, మా బడ్జెట్లో వచ్చింది. సో ఇక్కడ కూర్చోడానికి గార్డెన్లో బాగుంది. ఎంట్రన్స్ ఇంకా మనకి లోపలికి. సో ఇక్కడ మనకి హాల్ వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది హాల్. ఓల్డ్ స్టైల్, కేరళ స్టైల్ ఇల్లు అనుకుంటా ఇది. మన దగ్గర కూడా ఓల్డ్ స్టైల్లో కొంచెం ఇట్లనే ఉంటుండే. సో హాల్ అయితే మంచిగా వచ్చింది, సోఫాస్ ఇవన్నీ. అండ్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా రూమ్ వచ్చింది. అండ్ ఇక్కడ కిచెన్ కూడా ఇచ్చిండ్రు. మనకి ఏమైనా చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని డిషెస్, స్టవ్, బేసిక్ గ్రాసరీస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇటు చూస్తే వ్యూ బాగుంది. ఇది బ్యాక్ యార్డ్ అనమాట. సో వ్యూ చాలా బాగుంది, ఇటు బయటికి కూడా వెళ్ళొచ్చు. మీకు రూమ్స్ చూపిస్తాను కదా. ఇది కింద, పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. సో మేము ఇందులో 2 రూమ్స్ తీసుకున్నాం. ఇది మా రూమ్ చూపిస్తాం. సో దిస్ ఇస్ అవర్ రూమ్ అయితే క్లీన్గానే ఉంది, నీట్గా ఉంది చాలా. మేము 3 మెంబర్స్ ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ బట్టలు వేసుకోవడానికి ఇచ్చాను, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఈ రూమ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనమాట. ఇక్కడ మంచి కూర్చోవచ్చు, చాలా వెంటిలేషన్ వస్తుంది ఇక్కడ. సో ఇదైతే మా రూమ్ టూర్ అనమాట. ఇంకొక రూమ్ కూడా తీసుకున్నాం మేము, అది పైన ఉంది. అక్కడ మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, రండి చూపిస్తాం. సో ఇక్కడ పైన రూమ్స్ అనమాట. పైన కూడా మనకి 1, 2, 3 రూమ్స్ వచ్చాయి. ఇక్కడ మేము అది ఒక రూమ్. అండ్ బాల్కనీ వచ్చింది. చుట్టూ మనకి మొత్తం చెట్లు ఉన్నాయి, ఫుల్ గ్రీనరీ. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు వింటర్లా లేదు ఇక్కడ, ఫుల్ సమ్మర్లా ఉంది. ఆబ్వియస్లీ బీచ్ ప్లేసెస్లో ఉంటారు కదా మనకి. ఇది మా తమ్ముడు వాళ్ళ రూమ్ అనమాట. చూద్దాం. యాజ్ యూజువల్ బాయ్స్ ఎట్లా పెట్టుకుంటారో అట్లా పెట్టుకున్నారు. కింద మా రూమ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. బాయ్స్ అయితే ఇవ్వం సచ్ రోజు 5 minutesలో డిస్కస్ చేసిన రూమ్ని వాళ్ళు ఇవ్వడం చాలా నీట్గా ఇచ్చిండ్రు. వీళ్ళు ఇట్లా చేసుకున్నాం. స్టే అయితే చాలా బాగుంది, నేనైతే రికమెండ్ చేస్తా. ఇది రీటాస్ ఎక్స్ట్రా రూమ్ ఉందన్నమాట మనకి. సో ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ అన్ని రూమ్స్ బాగున్నాయి. మీకు మొత్తం కావాలన్నా మొత్తం బుక్ చేసుకోవచ్చు. ఒక 10 members వస్తే మంచిగా అన్ని రూమ్స్ బుక్ చేసుకొని మొత్తం ఇల్లు హోమ్ స్టే అంతా బుక్ చేసుకోవచ్చు. అట్లా క్యూట్గా ఉంది. ఇదైతే చాలా బాగుంది. పక్కన అరటి చెట్లు, అంతా గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ మొత్తం. ఇది 4th bedroom అనమాట. ఇది కూడా బాగుంది. ఇక్కడ కూడా మనకి ఇట్లా విండో వచ్చింది, బ్యూటిఫుల్ వ్యూతో. సో చూసారు కదా మేమున్న హోమ్ స్టే ఎలా ఉండేనో, చాలా బ్యూటిఫుల్ ఉండే. మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను మీకు అన్ని డీటెయిల్స్. అండ్ ఇదేం ప్రమోషన్ కాదండి, ఇట్స్ జస్ట్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము స్టే నుంచి బయటికి రాగానే చూస్తున్నారు కదా, ఇది మా బ్యూటిఫుల్ వ్యూ అనమాట. అక్కడే అన్నీ ఉంటాయి. ఈ క్లిఫ్ పైనే యాక్చువల్లీ ఇది నార్త్ క్లిఫ్, సౌత్ క్లిఫ్ అని డివైడ్ అయి ఉంటుంది.
సో మేమున్నదంతా నార్త్ క్లిఫ్ అనమాట. ఇక్కడే షాపింగ్ అండ్ రెస్టారెంట్స్, కెఫేస్ చాలా హ్యాపెనింగ్ ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ బీచెస్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ మేము సౌత్ క్లిఫ్ కూడా వెళ్ళాము, అది కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మీకు. ఇంకా కాసేపు అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ వాక్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మొత్తం వాకే చేయాలి మనం, ఎందుకంటే కార్స్ వెళ్ళవు, ఆర్ స్కూటీస్ తీసుకోవచ్చు. మేమైతే వాక్ ప్రిఫర్ చేస్తున్నాం. సో మాకు వాకింగ్ ఇష్టమే, సో మేమైతే వాక్ చేస్తూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే మేము వెళ్తున్న కెఫే ఇండా కెఫే అనమాట. సో ఇది బాగుంటుందని రివ్యూస్లో చూసి అంతా రీసెర్చ్ చేసి అది మేము ముందే డిసైడ్ అయ్యి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ అంబియన్స్ మాత్రం చాలా బాగుండే, ఏదో మేము వేరే కంట్రీకి వచ్చేసిన ఫీల్ వచ్చింది ఇక్కడికి రాగానే. వర్కలాలో ఆ క్లిఫ్ బీచెస్ అండ్ ఈ కెఫేస్ చూస్తుంటే. అండ్ మేమైతే చాలా ఆకలితో ఉండే, అండ్ ఫుడ్ మాత్రం చాలా లేట్ వచ్చింది. అండ్ మేము ఆర్డర్ చేసుకున్నవన్నీ వచ్చేసాక ఇంకా ఫాస్ట్గా అందరం ఫుల్గా కుమ్మేసామన్నమాట. ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోయింది, కానీ వీళ్ళ ఫుడ్ డెలివరీ మాత్రం కొంచెం లేట్ ఉండే. అండ్ మాకు ఫుల్ ఆకలిస్తుండే కాబట్టి చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది మాకైతే. బట్ టేస్ట్ మాత్రం బాగుంది అండ్ అంబియన్స్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ ఇంకా ఇండా కెఫేలో మా లంచ్ అయిపోయాక ఇంకా మేమైతే ఇప్పుడు బ్లాక్ శాండ్ బీచ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది, 4:30 అలా. సో ఇంకా బ్లాక్ శాండ్ బీచ్లో సన్సెట్ ప్లాన్ చేసామన్నమాట. సన్సెట్ అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని విన్నాము. సో వీఆర్ హెడింగ్ దే. అండ్ చెప్పా కదా ఇక్కడ మొత్తం వాకింగే, సో మొత్తం వాక్ చేస్తూనే వెళ్ళాలన్నమాట మనం. అండ్ ఈ క్లిఫ్ నుంచి బీచెస్ని చూస్తుంటే మాకైతే చాలా డిఫరెంట్ వ్యూ కనిపించింది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట బీచెస్ని చూడడంలో. అండ్ మనం కిందికి కూడా వెళ్ళొచ్చు, కొన్ని దగ్గరలో స్టెప్స్ ఉన్నాయి అండ్ కొన్ని బై వాక్ వెళ్ళొచ్చు, అలా ఉన్నాయన్నమాట. అండ్ అయితే కేరళ అని అంటారు కదా, ఇట్స్ గాడ్స్ ఓన్ కంట్రీ అని. ఇట్స్ ట్రూ అండి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం కేరళ వచ్చాను. ఇట్ ఫీల్స్ లైక్ సమ్ డిఫరెంట్ వరల్డ్ ఐ మీన్ అన్నట్టు. అండ్ మీకు వర్కలాలో జస్ట్ బీచెస్ ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా యాక్చువల్లీ మనం చాలా థింగ్స్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి యోగా సెషన్స్ అనమాట. ఏం వాక్ చేసేటప్పుడు అసలు ఎన్ని యోగా సెషన్స్ కనిపించాయో చెప్పలేము. యోగా రీట్రీట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అండ్ ట్రై, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. రిషికేష్ తర్వాత ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్ అండ్ విజిట్. సో మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు. అండ్ ఎవరికైనా సర్ఫింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ సర్ఫింగ్ క్లాసెస్ కూడా తీసుకొని నేర్చుకోవచ్చు అండ్ ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, కొంచెం అడ్వెంచరస్గా చేయాలి అనిపిస్తే యూ కెన్ ట్రై పారాగ్లైడింగ్ టూ. సో ఇవైతే మెయిన్ యాక్టివిటీస్ మీరు చేయొచ్చు వర్కలాలో. అండ్ కమింగ్ బ్యాక్, ఇదే అనమాట బ్లాక్ శాండ్ బీచ్. మొత్తం బ్లాక్ అయితే లేదు శాండ్, కానీ అన్ని పార్ట్స్లో అయితే బ్లాక్ శాండే ఉందన్నమాట. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బ్లాక్ శాండ్ అండ్ నార్మల్ శాండ్ అనమాట. యా, ఇట్స్ బాగుంది, ఎందుకంటే ప్రతి దగ్గర మనకి బ్లాక్ శాండ్ ఉండదు కదా. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ గుడ్. అండ్ సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అవ్వబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. చూసారా అసలు సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కదా బీచెస్లో. నాకైతే బీచెస్ అంటే చాలా ఇష్టం అండ్ బీచెస్లో సన్సెట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇంకా కాసేపు అయితే అలా బీచ్లో ఆడుకోవాలనిపించింది ఇంకా వాటర్లో. సో కొద్దిసేపు అలా ఆడుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు పీస్ఫుల్గా ఉండాలంటే అసలు గోవా వెళ్ళొద్దు. ఇక్కడ సేమ్ వైబ్ ఉంటుంది కానీ ఆ క్రౌడ్ ఉండరు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, ఎక్కువ జనాలు ఉండరు. సో దిస్ ఈజ్ బెటర్ దాన్ గోవా ఫర్ మీ. నాకైతే ఇలా పీస్ఫుల్ బీచెసే ఇష్టం, ఎక్కువ జనాలు ఉండకూడదు. అండ్ ఇంకా సన్సెట్ ఎంజాయ్ చేశాక ఇంకా చీకటి అయిపోతుందని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే చాలా దూరం వాక్ చేయాలి కదా. అండ్ దారిలో అయితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది మాకు చీకటి అవుతున్న కొద్ది ఆ బీచ్ వ్యూ అదంతా. సో ఇక్కడ నైట్ స్ట్రీట్ షాపింగ్, షాపింగ్ అంటే
ఫ్లీ మార్కెట్, నైట్ ఫ్లీ మార్కెట్ ఉందన్నమాట. ఇంకా అలా విండో షాపింగ్ చేస్తూ ఏదైనా నచ్చితే కొందామని చూస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ అసలు ఏమేమి షాపింగ్ ఉందో మీకు చూపిస్తాను. చూసేయండి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఇంకా బట్టలు, చాలా బట్టలు ఉన్నాయి, అన్నీ బీచ్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ అనమాట. అండ్ క్యాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ అన్ని యాంటిక్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. బుద్ధుడు, వినాయకుడు ఎక్సెట్రా ఎక్సెట్రా, మొత్తం యాంటిక్ స్టోర్ ఇది. హౌ మచ్? ఎంత అడుగు? How much is the price of plain? Plain one or design one? Plain. Plain. Plain one 2,500. Planter. Handmade Tibetan balls. Oh my god. షాప్స్ ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ ఇంకో షాప్కి వచ్చాము. కిतना? 600. ఈ బ్యాగ్ బాగుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఏదో క్రిస్టల్ హీలింగ్ కోర్స్ అని కూడా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. 50 रुपीस की इवरू सब एक ही रेट है? सब एक ही ये सब कितने में देते लास्ट? 130 कर दो. ఆటో సోనర్ గైస్, ఇండియా. నాకు ఇది నచ్చింది. తను 130 రూపీస్ చెప్తుంది. మనం బార్గెన్ స్కిల్స్ ట్రై చేద్దాం. 60 में दे दो, 3-4 लेंगे ना. खरीदी 85, आप बोलते 60, मैं बोलता है 60 में आ जाता ना, इसलिए. అండ్ ఇక్కడ సమ్ జ్యువెలరీ స్టోర్ కూడా ఉంది. అండ్ ఇవన్నీ ఇంకా చాలా పాతకాలం ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. పక్కనే సముద్రం ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్ అన్ని తెచ్చి ఇక్కడ ఇలా పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు. సో దట్ మనకు నచ్చింది చూస్ చేసుకుంటే వాళ్ళు అక్కడే వండిస్తారు మనకి, ఆర్ మనం ఇంటికి తీసుకెళ్ళి కూడా వండుకోవచ్చు అనమాట. ఫైనలీ ఇది కొన్నాం గైస్. 100 రూపీస్కి బార్గెనింగ్ చేసి కష్టపడి కొన్నాం. ఇంకా అంత తిరిగాక ఇంకా స్టేకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ డిన్నర్ కోసం బయటికి వెళ్ళిపోయామన్నమాట. ఆఫ్టర్నూన్ ఆల్రెడీ కెఫేకి వెళ్ళామని ఇప్పుడు నైట్ అయితే మంచి రెస్టారెంట్కి వెళ్ళాము. అండ్ ఇదైతే గాడ్స్ ఓన్ కిచెన్ దీని పేరు. అండ్ ఇక్కడ కూడా ఫుడ్ అండ్ మ్యూజిక్ బాగుండే, లైవ్ మ్యూజిక్, ఫుడ్ అండ్ గుడ్ కంపెనీ. ఇంతకంటే ఏం కావాలి గైస్ లైఫ్లో. ఇప్పుడే మేము డిన్నర్ చేసి స్టేకి వచ్చాము. మధ్యలో బీచ్కి కూడా వెళ్ళామన్నమాట, పక్కనే కాబట్టి. వెళ్ళి కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి ఇప్పుడే మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ మా స్టేకి అయితే వచ్చేసాము. సో చూసారు కదా డే 1 ఇన్ వర్కాలా ఎలా అయిందో. మీరు కనుక ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 ఇలా వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి.